విచ్చేసిన మీడియా మిత్రులకి, అతిథులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. నా పేరు అభినవ్ మణికంఠ. ఇది నేను చిన్నప్పుడు సినిమాలు చేశాను. పెద్దయ్యాక మూవీస్లో ఇది నా డెబ్యూ. అంటే ఓటీటీస్ చేశానండి, కాకపోతే మూవీస్లో ఇది నా డెబ్యూ. టెక్నికలీ ఇది నా 4th డెబ్యూ. ఎందుకు డెబ్యూ అంటే ఒకటే ఉంటుంది కదా, 4th అని ఎందుకు అంటున్నానంటే, అన్న చరణ్ నేను కలిసి ఒక సినిమా చేసాం. ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆగిపోయింది, రిలీజ్ అవ్వలేదు. అలాగే ఇంకొక సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది, ఇంకోటి సగంలో ఆగిపోయింది. ఫస్ట్ టైం నాకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్. అన్న మన జర్నీ కొత్తగా స్టార్ట్ అయింది, మన సినిమా కూడా రిలీజ్ అవుతుంది అన్న. పాపం నా కోసం వెయిట్ చేసి చాలామంది, నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు, వెల్ విషెస్ అందరూ అలసిపోయారు. అడగడం కూడా మానేశారు సినిమా ఎప్పుడు అని చెప్పి. అరే వస్తున్నాను రా ఈసారి. అలాగే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది చరణ్ వల్ల. సో ఈ సినిమాలో నేను అన్నిటికన్నా ఫస్ట్ స్టోరీ ఇంత భయపడింది ఏంటంటే నా స్లాంగ్. ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను, నా యాక్సెంట్ న్యూట్రల్ యాక్సెంట్ ఉంటుంది ఎక్కువ. ఈ డైలాగ్ పట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది. అది నేర్పించడంలో నాకు హెల్ప్ చేసింది ధనరాజ్, నేత అండ్ అజయ్. ప్రతి షార్ట్ మధ్యలో వెళ్ళి ఏంటి ఇలా చెప్పేది కరెక్టేనా కాదా అని 2-3 సార్లు అడిగి నేర్చుకునేవాడిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అలాగే నా టీమ్ క్రాంతికి, కౌశిక్కి, అజయ్కి, నేతకి అండ్ అశోక్ అన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రిన్సిపల్ గారు అంజీ అన్న, హెడ్ మాస్టర్ అంజీ అన్నని ఫస్ట్లో నేను సార్ అనేవాడిని. ఆయన 2 రోజులని తమ్ముడు సార్ అనకు మీ వయసు అండి అన్న నువ్వు అంటే అప్పటి నుంచి అన్న అంట మొదలు పెట్టా. అన్న నీకు నాకు ఒక తెలియని బాండ్ ఉంటుంది, మనం మాట్లాడుకుని తక్కువే కానీ మొత్తం మీద సెట్లో కూడా, బట్ తెలియని బాండ్ ఉంటుంది అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ అశోక అన్న యాక్చువల్గా ఆయన బాగేపల్లి అని బెంగళూరు దగ్గరలో ఉంటారు. ఆయన సెట్కి రావాల్సిన అవసరం లేదు, అంజీ అన్న చూసుకుని ఉంటారు. కానీ ఆయన బాగేపల్లి వెళ్ళి మేము జగిత్యాల ఉన్నప్పుడు జగిత్యాల వచ్చి వెళ్తుండేవాళ్ళు. మళ్ళీ ఎవ్రీ 2-3 రోజులకి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాళ్ళు. ఎందుకని ఆలోచిస్తుంటే ఆయనకున్న ప్యాషన్ మూవీ మీద ఆయనకున్న ప్యాషన్, ఎలా వర్క్ జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. అండ్ ధనరాజ్ నుంచి ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వెరీ సెన్సిటివ్ పర్సన్ అండి. ఫస్ట్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు వెళ్ళిపోతున్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నెక్స్ట్ డే షూట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏడవడం స్టార్ట్ చేశాడు. మొత్తం నిజంగా ఏడిచాడండి. అండ్ ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు ఊర్లో జనమంతా కూడా, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఊర్లో వాళ్ళే రియల్గా ఒక డెత్ జరిగితే ఎంత బ్యాడ్ ఫీలింగ్ వస్తుందో అంత నిజంగా ఏడిచారు అందరు కలిసి. అండ్ ఆ సీన్ని పండించాలంటే దేవిప్రసాద్ గారు లాంటి యాక్టర్ కావాలి. సినిమాలో నేను హీరో కాదు, ఆయనే హీరో. ఓకే, సో దేవిప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మీరు రైట్ పర్సన్ ఆ క్యారెక్టర్కి. అండ్ మా చిట్టి చెల్లి యోధ, మా బంగారు తల్లి. సో తను నేను ఇంకోటి కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది వీరందరితో వర్క్ చేయడం. అండ్ తన్మయి చాలా కామ్ గోయింగ్ గర్ల్. జగిత్యాల మొత్తం హార్డ్లీ 5-6 సార్లు మాట్లాడిందేమో. ఈ మధ్యన ఎవరో సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది బిహేవియర్ అంటే చాలా మంచిదని క్లీన్ చిట్ ఇచ్చాను, గుర్తుపెట్టుకున్నాను. అండ్ దివిజా ప్రభాకర్ సార్. ఓకే, ఇది ఒక చిన్న ఏంటంటే, యాక్చువల్గా చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్తో చేశాను, పెద్దయ్యాక వాళ్ళ మదర్తో ఒక వెబ్ సిరీస్ చేశాను, ఇప్పుడు దీంతో వర్క్ చేస్తున్నాను. వీరి ఫ్యామిలీకి నాకు ఏం రుణం ఉందో తెలియదు కానీ ఇంకెవరితో వర్క్ చేయాలో ఒక పర్సన్ నాకు మీకు అర్థమైంది అనుకుంటా. అది కూడా వర్క్ చేస్తే నా జన్మ సార్థకం అయిపోతుంది. ఓకే, సో అండ్ యోగి గారు థ్యాంక్ యూ సార్. ఈయనలో మనకు తెలియని ఒక గొప్ప యాక్టర్ నోటి ఈ సినిమాలో కనపడుతుంది. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరన్నా ప్రభాకర్ గారికి కొంచెం చెప్పక్కర్లేదు, ఆయన చేసిన 2 సీన్స్ ఉంటారు, ఫుల్ నవ్విస్తారు. థ్యాంక్ యూ సార్. అండ్ అంజిమామ, మా మామ, కళ్ళు మామ. అంజిమామతో ఫస్ట్ టైం వర్క్ చేయడం, ఆయన నిజంగా మాట్లాడితే కళ్ళు లాగినట్టే ఉంటుంది ఆయన. థ్యాంక్ యూ అంజిమామ. సో సారీ ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే, చాలా తక్కువ టైం ఉంది. మా లిరిసిస్ట్ అందరికీ, చిరంజన్ అన్న అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, చరణ్ అన్న కానీ, శివమల్లల గారు రాలేదనుకుంటా, ఆయనకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, యాక్చువల్గా అందరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే మా పేరెంట్స్ సినిమాలో చేరని పంపించేవాళ్ళు. మా పేరెంట్స్ రాలేకపోయారు, వేరే ఉండిపోయారు. మా మమ్మీకి, డాడీకి ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ సినిమా అప్పుడు డైరెక్ట్గా తీసుకొస్తున్నామండి. థ్యాంక్ యూ. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మా లాంటి సినిమాకి ఇంత సపోర్ట్ డెఫినెట్లీ ఇట్స్ అన్బిలీవబుల్, బట్ యా ఇట్స్ పాసిబుల్. సో ఫస్ట్లీ చిట్టి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ధనరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈయనతో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఐ డోంట్ నో, హీఈస్ సినిమా పిచ్చోడండి ఆయన. ఎప్పుడు చూసినా ఈ సినిమా ఎలా బెటర్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, లేదా ఇన్ జనరల్గా ఇండస్ట్రీకి యూనో ఎలాంటి సినిమాలు రావాలి, ఎప్పుడు సినిమా 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 అని ఆలోచించే వ్యక్తి. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ చిట్టి. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా కోసం నన్ను వెయిట్ ఉంటారు, అది గుర్తుండిపోతుంది. అండ్ సెకండ్లీ హెచ్చికిత అనే స్కూల్కి మా ప్రిన్సిపల్ గరుడవే గాంజీ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లోనే చాలా నేర్చుకున్నాను సార్ మీ నుంచి. ఎంత ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు, వర్క్లో ఉండి ఎంత డెడికేటెడ్గా ఉండొచ్చు అనేది. నాకు ఏమో సార్ మిమ్మల్ని చూస్తే చాలా చాలా కనెక్ట్ అయిపోయాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశోక్ సార్, సినిమాకి ఏమేమి కావాలో అన్నిటికీ ఏమీ అనకాడకుండా, ఎప్పుడు ఇలా ఏం మాట్లాడకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఏంటండి సిగ్గు ఎక్కువ, అవును. సో అండ్ మ్యూజిక్ చరణ్ అర్జున్ గారు, ఆయన గురించి ఎన్నిసార్లు ఈ ఒక్క నెలలో నేను ఆయన గురించి 4 సార్లు మాట్లాడాను. సార్ థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఎడిటర్ మధు గారికి, హీ ఎడిటెడ్ ద ఫిల్మ్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవ్రీ యాక్టర్ హియర్, అంజి మామ, అజయ్, మా నాన్నగారు, అండ్ క్రాంతి, మేతా అన్న, కౌశిక్, అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎవ్రీ యాక్టర్, అంటే నేను కొంచెం తొందరగా మాట్లాడాలని టెన్షన్లో చాలా మర్చిపోతున్నాను. బట్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్. అది మీరు అన్ని సాంగ్స్లో అన్నిట్లో చూసి ఉంటారు. అండ్ వర్కింగ్ విత్ అభినవ్, ఇట్ వాజ్ అమేజింగ్. మేమిద్దరం కొట్టుకునే వాళ్ళం మొత్తం సెట్ అంతా, ఎవ్రీ డే ఆల్మోస్ట్. బట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ చిట్టి అండ్ శివ ఆర్. అండ్ ఇట్ వాస్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ శివ టు చిట్టి. అండ్ తన్మయ్, తను చెప్పినట్టే షీ హెస్ బికమ్ లైక్ ఎ సిస్టర్ టు మీ. అండ్ యోధా, తన పర్ఫార్మెన్స్ గురించి డెఫినెట్లీ అందరూ చెప్పారు. అండ్ షీఈస్ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ షీఈస్ ఆల్సో వెరీ మల్టీ టాలెంటెడ్. సో యా, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళందరికీ యూనో ఎవ్రీబడి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 24th July హే చికిత మీ థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్గా అందరూ చూసి సపోర్ట్ చేసి, మీ అందరికీ 100% నచ్చే సినిమా. సో ప్లీజ్ గో అండ్ వాచ్ హే చికిత 24th in your theaters. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐమ్ రియలీ సారీ. సో యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తన్మయ్ ఖుషి. దీంట్లో నేను పొట్టి అనే క్యారెక్టర్ చేశాను. పొట్టి అనే పేరు వినగానే చాలామంది కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఒకరు పొట్టి అనే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో అందరు కనెక్ట్ అయిపోయే క్యారెక్టర్ ఇది. పుట్టి పేరే కాదు, క్యారెక్టర్ కూడా ఒక వన్ సైడ్ లవ్, మడతలు ఎంత బాగా ఇష్టపడుతుందో అలాంటి ఒక క్యారెక్టర్ ధనరాజ్ గారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఫస్ట్లో నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నాకు ఒక 2.5 hours నరేషన్ ఇచ్చారు ఆల్మోస్ట్. బీజిఎం అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి బీజిఎం కూడా ఆయనే పాడారు. అంత ఇంట్రెస్టింగ్గా నరేషన్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ నరేషన్ ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ ద ఫిలిం. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే కూడా ఐ థింక్ అనుకున్న అవుట్పుట్ వచ్చింది అనేసి, విచ్ ఐఎమ్ గ్లాడ్ ఆఫ్. అండ్ ప్రతి ఒక్కరు దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ, స్పెషలీ అభినవ్ అండ్ దివిజ ఇస్ ఆల్సో లైక్ మై సిస్టర్ లాగా బాండ్ అయిపోయాం. అండ్ దెన్ దేర్ మెనీ మోర్ యాక్టర్స్, అందరూ ఒక మంచి టీమ్ లాగా బాండ్ అయిపోయాం దీంట్లో. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ గారికి అశోక గారికి, అండ్ దెన్ గరుడవే గంజి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. యోధా, దీంట్లో నేను ఇప్పుడు చూస్తున్నాను, నీ సీన్స్ అప్పుడు నేను లేకుండే, బట్ దెన్ యూ కిల్ ద సీన్ ఇన్ ద ట్రైలర్. ఐ రియలీ లవ్డ్ వాచింగ్ యూ.
అండ్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో దే గేవ్ 100% ఎఫర్ట్. హోపింగ్ దిస్ ఫిలిం విల్ బి అ బిగ్ సక్సెస్. 24th July ఎవరు మర్చిపోకుండా హే చికిత అన్న ఫిలిం చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో అన్నగారు, చదవడ శ్రీనివాస్ గారు, అలాగే ప్రసన్న గారు, రామకృష్ణ గారికి, రామ లక్ష్మణులకి, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ బద్రీ నుంచి హే చిక్కిత అనే పాట. అది ఎంత పెద్ద హిట్ అయిందో అంతే పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం. అది నేను చిన్నప్పటి నుంచి చాలామంది డైరెక్టర్స్ని చూసా, నిర్మాతలను చూసా, నటీనటులను చూసా. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేయడం ఎంత కష్టం. అది ఈ రోజున నేను చెప్పగల ఈ చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఇంకో ప్రొడ్యూసరు మా గరుడ గంజి వీళ్ళందరికీ బాగా తెలుసు. అండ్ అలాగే సినిమాని ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బాగా ఆడుతుంది. అండ్ అలాగే సినిమాలో విషయం ఉంటే పబ్లిసిటీ అవసరం లేదు, ప్రేక్షక దేవుళ్ళే ఎత్తుకుపోతారు. అండ్ అలాగే ఫస్ట్ స్క్రీన్ మీద హనుమంతుడిని చూడగానే నిజంగా ఇక ఆయనే మోసుకొని తీసుకెళ్తాడు ఈ సినిమాకి అని అనిపించింది నాకు. అలాగే ఈ నిర్మాతకి, మా అంజికి, మా డైరెక్టర్ ధనరాజ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక దేవి. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు ఆయన చంపేస్తే సినిమా హిట్ అని. కానీ ఒక యాక్టర్కి ఒక క్యారెక్టర్ దొరకడం అదృష్టం. దాన్ని ఎంతవరకు నేను పోషించగలను, పబ్లిక్ని ఎంత ఇంప్రెస్ చేయగలను అనేది అది వాళ్ళ గురువు నేర్పించిన విద్య. అది కోట రామకృష్ణ గారు, గ్రేట్ డైరెక్టర్. వారి దగ్గర ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, తను డైరెక్టర్ నుంచి తను యాక్టర్గా, మళ్ళీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఈ రోజున అంత ఈజీ కాదు ఒక క్యారెక్టర్ చేయడం. బట్ ఏదేమైనా ఒక యాక్టర్కి ఒక వేషం రావడం అనేది అది పూర్వజన్మ సుకృతం, దాన్ని పండించడం. అందుకే గుండెపోటు గుమ్మడి అనేవారు అప్పట్లో. ఆయన ఇంటి పేరు వేరు అయినా కూడా ఏంటంటే ఏ సినిమాల్లో ఏ సినిమా చూసినా ఒక 10 సినిమాల్లో 9 సినిమాల్లో ఈయన చనిపోతాడు అంటుంటారు. అంటే ఆ క్యారెక్టర్ ఆయన యాప్ట్, ఆయనే పండించగలడం. సో అందుకోసం మా దేవికి ఇంత అద్భుతమైన అవకాశం రావటం. ఇందాక చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్, వాళ్ళు లేనిదే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. జై జవాన్ అక్కడ లేకపోతే మన గంటి మీద నిద్ర ఉండదు. సో వాళ్ళిద్దరూ దేశానికి వెన్నెముక్కలు అంటారు. రైతు మీద ఈ సినిమా తీశాను అని గరుడ మీద మన జీ చెప్పగానే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నారు. అంటే రానున్న రోజుల్లో మనకు రైతు కనిపిస్తాడా కనిపించడా అనేది బాధ వేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం కాంక్రీట్ జంగీలు అయిపోతుంది. రైతు అనేవాడు అంత పండించుకున్న తర్వాత ఏదో ఒక తుఫాన్ రావడము, నీళ్లు లేకపోవటము, లేకపోతే వర్షాలు వచ్చి మునిగిపోవటము. సో ఇట్టా వచ్చినప్పుడు వాళ్ళ కష్టం ఎదుటివాడికి చెప్పుకుంటే ఏం తీరుతుంది అని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అది కాదు, రైతు అనేవాడు దేశానికి ముఖ్యం. ఉండి బతికుండి పోరాడితే ఆ యుద్ధమే వేరు. చచ్చితే జీవితాంతం మన ఇంటోళ్ళని మనం ఏడిపిస్తున్నట్టే. అది కాదు జీవితం. సో డెఫినెట్గా రైతు మీద తీసిన ఈ సినిమా, అట్లాగే యూత్ మీద తీసిన ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా చూస్తుంటే నాకు మా మనవూరి పాండవులు అనే ఒక సినిమా ఉంది, అది గుర్తుకొస్తుంది నాకైతే. అది పెద్ద హిట్ అది. సో అట్లాగే ఈ సినిమా. అండ్ అలాగే హీరోయిన్ మా ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ పాప, అండ్ హీరో అభినవ్, అండ్ అలాగే ఇంకొక తన్మయ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఒకసారి వెయిట్ నువ్వు కూడా రావా.
వీళ్ళకి ఏంటి బ్రేక్ టైంలో స్ప్రింగ్లు ఏమైనా పెట్టారా భోజనం బదులు? కాదు, ఆ సాంగ్స్ చూశాను, నిజంగా అంత ఈజీ కాదు ఒక యాక్టరు చేయాలంటే. ప్లీజ్ కమ్ రండి. మీ ముగ్గురికి నేను అప్రిషియేట్ చేస్తున్నా ముందుగా. ఎస్, చాలా చాలా సూపర్, చాలా బాగా చేశారమ్మా, వెరీ గుడ్. సార్ జస్ట్ ఉత్తి హ్యాండ్స్తోనే అప్రిసియేషనా? సమర్పించుకోమండి. ఓకే, సెంటిమెంటా? పర్స్ ఓకే, నువ్వు ఉండేది అక్కడే కదా? సార్ లక్కీ హ్యాండ్ మీది సార్. ఓకే, సో అయితే ఇప్పుడు ఓకే చెప్పారు కాబట్టి ఓకే డెఫినెట్గా. ఎందుకంటే మంచి మనసుతోటి ప్రతి జనవరి 1 రోజున డాక్టర్ డి రామానాయుడు గారు ఎవరు వెళ్ళినా, లైట్ బాయ్ వెళ్ళినా, టెక్నీషియన్ వెళ్ళినా, యాక్టర్ వెళ్ళినా, హీరో వెళ్ళినా, మేకప్ మ్యాన్ వెళ్ళినా, కెమెరామెన్ వెళ్ళినా, ఆయన సెంటిమెంట్గా నేను బాగున్నా ఈ రోజున, వీళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి వీళ్ళు బాగుండాలి అని చెప్పి ప్రతి అందరికీ 100 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. స్పెషల్గా నాకు 200 ఇచ్చేవారు. ఎందుకంటే అన్న, లేదురా నువ్వు అంటే నాకు ఇష్టం అందుకే ఇస్తున్నాను అని రామారాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు బాగుంటే టెక్నీషియన్స్ బాగుంటారు. 4 సినిమాలు తీశారంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం నిర్మాత బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, అండ్ మీరు బాగుంటేనే యాక్టర్స్, మేము బాగుంటాం, టెక్నీషియన్స్, రామలక్ష్మణులు బాగుంటారు, అంతే కదా? ఓకే, సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ, అండ్ ఇప్పుడు హీరోయిన్కి, హీరోకి, ఇంకో హీరోయిన్కి, మా నిర్మాతకి, డైరెక్టర్ గారికి, అంజీ ఇట్లా మొత్తం ఇండస్ట్రీకి డబ్బులు పంచి పడితే నేను ఇల్లు అమ్ముకోలేదు. ఇందాక ప్రసాద ల్యాబ్కి వస్తున్నప్పుడు మా డ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నాను సార్, మీరే సార్ చీఫ్ గెస్ట్ అని అన్నారు. నవ్వు వచ్చింది. ఇదే ప్రసాద ల్యాబ్లో ఫస్ట్ టైం 25 సంవత్సరాలకు ముందు లోపలికి సైకిల్లో వచ్చేవాడు, నేను లోపల రాయించేవాడు కదా, వాచ్మెన్ ఎదుర్కొండేవాడు. అంటే మనం తెలిసినవాడు ఎవరు వస్తే వాళ్ళ ద్వారా లోపల రావడానికి కోసం గేటు పక్కన 1 or 2 hours కూర్చున్నది గుర్తొచ్చిందనమాట. థ్యాంక్ యూ. సందర్భం కళామ తల్లికి, మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన అంజుకి వెరీ వెరీ థ్యాంక్స్. చీఫ్ అంటే లాస్ట్ చీఫ్ గెస్ట్గా మార్చారు మమ్మల్ని. లాస్ట్ థ్యాంక్ యూ. మాకు రావడానికి కాబట్టి మీ మధ్య ఫంక్షన్స్కి, ఆడియో ఫంక్షన్కి వెళ్ళలేదు. ఏదో ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటే ఏదో ప్రపంచాన్ని అన్న ఉద్దేశంతో రైతు అని మమ్మల్ని చెప్పి గుండె మా హృదయాన్ని కరిగించాడు అంజీ. ఫస్ట్ టైటిల్ అది బాగుంది చూడు, పల్లెటూరి ప్రేమ కథ. పల్లెటూరులో చాలా కథలు ఉన్నాయి, మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా ప్రేమ కథలు ఉన్నాయి కాబట్టి గేదెలు మేకలు కాస్తున్నప్పుడు చాలా కథలు ఉండే, లవ్ స్టోరీలు మాకు కూడా. గుర్తొచ్చినాయి అన్నమాట. మేము ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఊరు వెళ్ళామన్నమాట. 20 ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం. నిజంగా ఈ సందర్భం చెప్పాలంటే థ్యాంక్ యూ. రైతే ఫస్ట్ పెద్ద సైంటిస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ అన్నాన్ని కనిపెట్టింది రైతు. అన్నంలో ఇన్ని రకాల అన్నాలు ఉంటాయని కనిపెట్టింది రైతు అనమాట. ఎందుకంటే మేము వస్తున్నప్పుడు చూస్తున్నాము హైటెక్ సిటీలో పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, చూసిన పెద్ద బిల్డింగ్లు ఉండి, రైతు ఒక పంట పండించలేదు అనుకో, ఈ బిల్డింగ్లో మనుషులు ఎక్కి దిగుతామా మనం? రైతు పంట పండించాడు, పంట పండితే ఆ తినే ఆ కూరగాయలు, ఆ రైతు పండించిన పంట తినే మనం ఎన్నో బిల్డింగ్లు కడుతున్నాం అనమాట. అందుకని రైతే మన అందరూ రైతు బిడ్డలం కాబట్టి రైతే రాజు అని ఒక మంచి అద్భుతమైన కొటేషన్ పెట్టారు. థ్యాంక్ యూ అంజీ గారు, థ్యాంక్ యూ. డైరెక్టర్ నా బంగారు తల్లి ప్రభాకర్, నాకు ఎంత ఎనర్జింగ్ ఉందండి చూస్తుంటే. ఆ పల్లెటూరు, ఆ కెమెరాస్ కానీ, ఆ ఫస్ట్ సాంగ్స్ కానీ, ఆ నా పొలాలు కానీ ఎక్సలెంట్గా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఉంగరాలు సినిమా అయిపోయినా ఇంకా ఉంగరాలు అంటే చాలా గెట్టండి. యాక్చువల్ అంటే సినిమా స్టార్టింగ్ అప్పుడు ఎక్కువ ఉండి
సినిమా అయిపోలేక ఉండవు అంటే చాలా గెట్టారు. తీసుకెళ్ళినప్పుడు ఊర్లో ఒక పచ్చడి ఒక కూర ఉండేది. ఫస్ట్ చెన్నై షూటింగ్కి వెళ్ళినప్పుడు 5-6 కూరలు గుంట గిన్నెలు వేసి పెట్టారు. అప్పుడు పక్కన అడిగాం అనమాట, ఏంటి సార్ ఇది పెళ్ళిళ్ళు, మా ఊర్లో పెళ్ళిళ్ళకి పండక్కి ఇలాంటి 4 కూరలు ఉండేవి. అప్పుడు పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగాం, సార్ ఇట్లా రోజు అన్నం పెడతారా? తెలియదు. సినిమా అంటే రోజు ఇలా 4 కూరతో పెడతారంటే అప్పుడు అనుకున్నాం, ఓహో అన్నం కోసాన్ని పని చేయాలనుకున్నాం, భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నిజంగా ప్రొడ్యూసర్ అంటేనే నిజంగా ఏంటంటే నువ్వు కలెక్టర్ అయినా కానీ ఆయన పూట ఆయన తీసుకెళ్ళాలి. కానీ సినిమా ఇండస్ట్రీలో పొద్దున్నే కాఫీ కాడ నుంచి టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం పెట్టేది ఒక మా తల్లి ప్రొడ్యూసరే. అన్నదాన ప్రభు అంటాం. అన్నదాన ప్రభు అంటాం. థ్యాంక్ యూ. అది ఫస్ట్ ఏంటంటే నీకు ఎంత ఉందని కాదు 10 మందికి అన్నం పెట్టా కాబట్టి అన్నదాన ప్రభు. థ్యాంక్ యూ. అలాగే ఎందుకనంటే ఒక డైరెక్టర్ కథ అనుకున్నాడంటే తమ్ముడురా, ఆ కథ 10 మందిలో ఒకరు వచ్చి ఆ కథలో నువ్వు ఊహించిన కథని కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీగా ఉన్నాడు తమ్ముడు. బ్రదర్ థ్యాంక్ యూ. ఆయన వెనక ఇంకొక ఎనర్జీ ఉంది. ఇంకొక వెనక మా డాక్టర్ చూడు ఎంత ఉందో, ప్రభావర కూతురు బంగారం. నేను చూస్తుంటే ఎంత ఎనర్జీగా ఉన్నావు నా బంగారం, నువ్వు కూడా రాము. ఎందుకంటే ఒక సినిమా ఏదన్నా 10 మంది కళ వచ్చి 10 మనిషి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఆ లోపల ఒక ఎనర్జీ కనిపించాలి. మన అందరూ డల్లుగా అలా నడుస్తుంటే వచ్చిన కూడా డల్లుగా సెల్ ఫోన్ చూసుకుంటాడు. మిమ్మల్ని చూస్తే సెల్ ఫోన్లు అన్నీ ఆఫ్ చేసి ఈ సినిమా చూస్తాడనేది మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. అందులో యాక్టర్స్ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. నా బంగారు తెలుసా మా డాక్టర్, నచ్చింది డైలాగ్, మాకు నచ్చింది. ఏం పని చేస్తావు అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తానన్నది. థ్యాంక్ యూ నా బంగారం, మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీకు అనాలి. ఎందుకనంటే ఎగసాయం అనేది ఈ ఊరు తప్పుపట్టడానికి లేదనమాట. ఎందుకంటే ఎగసాయం చేసిన రైతు కడుపులో నుంచి వచ్చే మన ఈ ఇండస్ట్రీ ఇంత పెద్ద డెవలప్ అయిన ప్రపంచం అంతా కూడా రైతు నుంచి వచ్చిన వాళ్ళు అందరం అనమాట. అందుకని రైతుని మర్చిపోకూడదు, ఎగసాయాన్ని మర్చిపోకూడదు అని జ్ఞాపకార్థంగా ఈ సినిమా తీశారు. వెరీ థ్యాంక్ యూ అజ్జి గారు. థ్యాంక్ యూ ఆల్ ఈయనంటూ దేవి గారు. ఎందుకంటే మాకు గుర్తొచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆదిత్య గారు మేము సినిమా చేసాము, మనసంటారు సినిమా మాకు ఫస్ట్ సినిమా. ఆ తర్వాత దేవి గారితో సినిమా చేసాము. అది ఎక్కడ మనకి ఆఫీసులు తిరిగేటప్పుడు మాకు అంత ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు, కొంచెం బిజీగా ఉండి మీకు వర్క్ దొరకలేకపోతున్నాం సార్, క్షమించాలన్నమాట. ఎందుకంటే కళామ తల్లి ఇలాంటి మాలాంటి మట్టి పీసుకునే ఎదవలను కూడా ఈ స్టేజ్ తెచ్చిందంటే కళామ తల్లిని నమ్ముకుంటే ఈ రోజు మోసం తెలియదు అనేది నిజంగా మనస్ఫూర్తిగా మేము చెబుతున్నాం అనమాట. నిజంగా మనస్ఫూర్తిగా కళామ తల్లిని నమ్ముకుంటే మోసపోయిన మనుషులు లేరు. అక్కడ ఏదో బెమలో వచ్చిన అందరూ మోసపోయారు అది మేము చెప్పాలన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా పనిచేస్తే ఇలాంటి స్టేజ్ మీదకి అందరూ ఇంత స్టేజ్ ఫుల్ అయినట్టుగా సినిమా థియేటర్ కూడా ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బంగారం మాట్లాడతావా? థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి పేరున అందరికి ధన్యవాదాలు. పిలిచిన వెంటనే వచ్చిన గెస్టులందరికీ ధన్యవాదాలు. ప్రెస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. 24th జూలై ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరితో కలుస్తాం. 100% హిట్ కొడుతున్నాం. చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని నమ్మి మమ్మల్ని నమ్మి ఈ సినిమాని మొత్తం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది సినిమా. ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తాం తొందరలో అనౌన్స్ చేస్తాము. అందరికీ పేరున థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరి గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అశోక్ గారు ఒక మాట మాట్లాడతారు. టీజర్ రోజు గుర్తుంది కదా, చెప్పాను కాకపోతే ఇప్పుడు టైం అయిపోయింది కదా. హలో, ఇక్కడ వచ్చిండే మీడియా మిత్రులకంతా నమస్కారం. ఇక్కడ వచ్చిండే గెస్టులకంతా నమస్కారం. ఏ చికిత అనే ఒక సినిమా కథ చెప్పగానే డైరెక్టర్ ధనరాజ్ నాకు నచ్చింది. అట్లే నా పార్ట్నర్ ధనరాజ్
ఎక్కడ వస్తుంది హలో అన్నా ఏయ్ మా పార్ట్నర్